ఈ రోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మీ ఆలోచనలే మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి. మీరు ఎలా ఆలోచిస్తే మీ జీవితం కూడా అలాగే మారుతుంది. ఇది కేవలం మాటలు కాదు, ఇది ఒక నిజం. ఈ విషయాన్ని మీకు ఒక చిన్న కథ ద్వారా వివరిస్తాను. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక యువకుడు ఉండేవాడు. రాము చాలా పేద కుటుంబానికి చెందినవాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు, పేదరికం చూసి ఎప్పుడూ నిరాశగా ఉండేవాడు. నా జీవితం ఇంతే, నేను ఎప్పటికీ పేదవాడిగానే ఉండిపోతాను అని అనుకుంటూ ఉండేవాడు. ప్రతిరోజు అదే నిరాశ, అదే బాధ. దానివల్ల ఏ పని చేయాలన్నా అతనికి ఆసక్తి ఉండేది కాదు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చారు. రాము సాధువు దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పుకున్నాడు. స్వామి, నా జీవితం ఎందుకు ఇంత దుర్భరంగా ఉంది? నేను ఎప్పటికీ ఈ పేదరికం నుండి బయటపడలేనా అని అడిగాడు. సాధువు రామును శాంతంగా చూసి ఇలా అన్నారు. నాయనా, నీ సమస్య నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో లేదు, అది నీ ఆలోచనల్లో ఉంది. రాము ఆశ్చర్యంగా సాధువు వైపు చూశాడు. సాధువు కొనసాగిస్తూ, నువ్వు ఎప్పుడూ నేను పేదవాడిని, నేను ఏమీ చేయలేను అని అనుకుంటూ ఉంటావు. నీ మనసులో నిత్యం నిరాశావాదపు ఆలోచనలే తిరుగుతుంటాయి. నువ్వు ఏ విత్తనం వేస్తే అదే మొలుస్తుంది కదా. అలాగే నీ మనసులో ఎలాంటి ఆలోచనలు నాటుకుంటాయో నీ జీవితం కూడా అలాగే మారుతుంది. సాధువు రాముకు ఒక చిన్న రాయినిచ్చి, ఈ రాయిని తీసుకుని వెళ్ళు. రేపు ఉదయం దీన్ని మార్కెట్లో అమ్మడానికి ప్రయత్నించు. ఎవరైనా ఎంత డబ్బిస్తారో చూడు, కానీ దీన్ని అమ్మడానికి మాత్రం ప్రయత్నించుకు అని చెప్పారు. రాము ఆ రాయిని తీసుకుని మరుసటి రోజు మార్కెట్కు వెళ్ళాడు. ఒక వ్యక్తి ఆ రాయిని చూసి, ఇది చాలా బాగుంది, నా గార్డెన్లో పెట్టుకోవడానికి పనికొస్తుంది, దీనికి నేను 10 రూపాయలు ఇస్తాను అన్నాడు. రాము అమ్మకుండా తిరిగి వచ్చేశాడు. మరుసటి రోజు సాధువు రామును మళ్లీ వేరే మార్కెట్కు పంపారు. అక్కడ ఒక ఆభరణాల వ్యాపారి ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది చాలా అరుదైన రాయిలా ఉంది, దీనికి నేను 1000 రూపాయలు ఇస్తాను అన్నాడు. రాము మళ్లీ అమ్మకుండా తిరిగి వచ్చాడు. చివరిగా సాధువు రామును ఒక పెద్ద నగరానికి పంపారు. అక్కడ ఒక రత్నాల వ్యాపారి ఆ రాయిని చూడగానే దాని విలువను గుర్తించాడు. ఇది ఒక అపురూపమైన రత్నం, దీనికి నేను 1,00,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. రాము ఆశ్చర్యపోయాడు. రాము తిరిగి సాధువు దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. సాధువు నవ్వుతూ అన్నారు, చూసావా రాము, ఆ రాయి మారలేదు, కానీ దానిని చూసిన వారి దృష్టి మారింది. అలాగే నీ జీవితం కూడా. నువ్వు నీ గురించి తక్కువగా ఆలోచించడం వల్ల నీకు తక్కువ విలువ లభించింది. నువ్వు నీ గురించి గొప్పగా ఆలోచించడం మొదలు పెడితే నీ జీవితం కూడా గొప్పగా మారుతుంది. ఈ కథ మనకు ఏం నేర్పుతోంది? మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. మనం మన గురించి తక్కువగా అనుకుంటే జీవితం మనకు తక్కువే ఇస్తుంది. మనం మనల్ని నమ్మితే, మన కలలను నమ్మితే ఖచ్చితంగా వాటిని సాధించగలం. ఇప్పటి నుండి మీ ఆలోచనలను మార్చుకోండి. ప్రతికూల ఆలోచనలను వదిలివేయండి. సానుకూలంగా ఆలోచించడం మొదలుపెట్టండి. నేను చేయగలను, నాకు విజయం లభిస్తుంది అని మీలో మీరు నమ్మకం ఉంచండి. గుర్తుంచుకోండి, మీ ఆలోచనలే మీ జీవితం. మీ తలరాతను మార్చే శక్తి మీలోనే ఉంది. కాబట్టి గొప్పగా ఆలోచించండి, గొప్పగా జీవించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.